బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో పట్టణ స్థానిక సంస్థల్లో ప్రత్యేక అధికారుల పాలన ఇవాటితో మొదలు కాబోతుంది. నిన్నటితో పట్టణ స్థానిక సంస్థల పాలక వర్గాల పదవీ కాలం ముగిసింది. దీంతో ఎన్నికలు జరిగే వరకు ప్రత్యేక అధికారుల పాలనకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తం 86 పట్టణ స్థానిక సంస్థలకు ప్రత్యేక అధికారులు నియమించింది. మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు జాయింట్ కలెక్టర్లు, ఆర్డీఓలు, గ్రూప్ 1 అధికారులు బాధ్యతలను అప్పగించింది. ప్రత్యేక అధికారుల పాలన 6 నెలలు లేదా ఎన్నికలు జరిగే వరకు అమల్లో ఉండబోతుంది. ఈ మేరకు పురపాలక, పట్టణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గజెట్ నోటిఫికేషన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జయరాజ్ అందిస్తారు. జయరాజ్. మాధవి, ఆంధ్రప్రదేశ్ లో పట్టణాలు, స్థానిక సంస్థలకు సంబంధించిన కార్పొరేషన్లు, పట్టణాలకు సంబంధించినటువంటి ప్రత్యేక అధికారుల పాలన ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతోంది. 5 ఏళ్ల పరిపాలన నిన్నటితో ముగిసినటువంటి నేపథ్యంలో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల స్థానిక సంస్థలు, అన్ని రకాల కార్పొరేషన్లు, అదేవిధంగా పట్టణ సంస్థలకు సంబంధించినటువంటి పదవీ కాలం నిన్నటితో ముగిసింది. దీంతో ఈ రోజు నుంచి కూడా ప్రత్యేక అధికారుల పాలన రాబోతా ఉంది. ఎన్నికలు జరిగే వరకు కూడా ప్రత్యేక అధికారులుగా పరిపాలన నిర్వహిస్తారు. మొత్తం రాష్ట్రం మొత్తం మీద 86 పట్టణ స్థానిక సంస్థలకు ప్రత్యేక అధికారుల నియామకం చేస్తూ నిన్న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో 11 మున్సిపల్ కార్పొరేషన్లు, అదేవిధంగా 70 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు సంబంధించినటువంటి ప్రత్యేక అధికారులను నియమిస్తూ నిన్న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 11 కార్పొరేషన్లకు సంబంధించి జిల్లా కలెక్టర్లు ప్రత్యేక అధికారులుగా నియామకం జరిగింది. అదేవిధంగా మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు సంబంధించి జాయింట్ కలెక్టర్లు, ఆర్డీఓలు, గ్రూప్ 1 అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక అధికారుల పాలన 6 నెలలు, లేకపోతే ఎన్నికలు జరిగే వరకు కూడా ఇటు కలెక్టర్లు, అటు జాయింట్ కలెక్టర్లు, గ్రూప్ 1 అధికారులు ప్రత్యేక అధికారులుగా నియామకమైనటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా 6 నెలల వరకు కానీ, లేకపోతే ఈ లోపల ఎలక్షన్ జరిగే వరకు కూడా వీరు ప్రత్యేక అధికారుల పరిపాలన చేపడతారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు, గైడ్ లైన్స్ కూడా జారీ చేసింది. మొత్తం మీద చూస్తే విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి సహా ప్రధానమైనటువంటి కార్పొరేషన్లన్నింటికి కూడా అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు ప్రత్యేక అధికారులుగా వ్యవహరిస్తారు. ఎన్నికలు జరిగే వరకు కూడా ఈ ప్రత్యేక అధికారుల పాలన జరుగుతుంది. మొత్తం మీద చూస్తే స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఇటు నగరపాలక సంస్థలు, అటు పురపాలక సంస్థలకు సంబంధించి 5 ఏళ్ల పరిపాలన కాలం నిన్నటితో ముగిసినటువంటి నేపథ్యంలో నగరానికి సంబంధించిన మేయర్లు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి చైర్మన్లు నిన్నటితో వారు పదవి విరమణ కార్యక్రమం పూర్తయినటువంటి నేపథ్యంలో ఈ రోజు నుంచి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కార్పొరేషన్లు, అన్ని మున్సిపాలిటీలు, అన్ని నగర పంచాయతీలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన అధికారుల నియామకం జరిగింది. వారందరూ కూడా ఈ రోజు పదవి బాధ్యతలు చేపడతారు. ఈ రోజు నుంచి కూడా 6 నెలల వరకు ఈ పరిపాలన ఉంటుంది. ఈలోగా ఎన్నికలు జరిగి కొత్త బోర్డు, కొత్త చైర్మన్లు, అదేవిధంగా కొత్త మేయర్లు, కొత్త పురపాలక సంఘానికి చైర్మన్లు వచ్చే వరకు కూడా ఈ పరిపాలన కొనసాగేటటువంటి అవకాశం ఉంది. మాది అంటే ఎన్నికలు జరిగితే ఒకవేళ ఎప్పుడు జరిగే అవకాశాలు ఉండొచ్చు? మాధవి, దీనికి సంబంధించి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తా ఉంది. దీనికి సంబంధించి వచ్చే నెల 2వ తేదీ వరకు కూడా పంచాయతీలకు సంబంధించి కూడా ఎన్నికల ప్రక్రియ ఇప్పుడున్నటువంటి పాలకవర్గ పదవీ కాలం కూడా ముగిసే అవకాశం ఉంది. అటు గ్రామ పంచాయతీలు, ఇటు నగర కార్పొరేషన్లు, పట్టణ సంస్థలు, అదేవిధంగా నగర పంచాయతీలకు సంబంధించి ఒకేసారి ఎన్నికలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించినటువంటి కసరత్తు అయితే జరుగుతూ ఉంది. నిన్నటితో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పంచాయతీలు, అదేవిధంగా నగరపాలక సంస్థలు, పురపాలక సంస్థలకు సంబంధించినటువంటి పాలకవర్గ పదవీ కాలం నిన్నటితో పూర్తయింది. అదేవిధంగా గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి సర్పంచుల పదవీ కాలం కూడా వచ్చే నెల అంటే ఏప్రిల్ 2వ తేదీ వరకు పూర్తవుతున్న నేపథ్యంలో వీటన్నింటి కూడా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తుంది. మాది రైట్. థ్యాంక్ యూ జయరాజ్.